సింగర్ మంగ్లీపై పంచకుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన దగ్గర నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసిందని అడ్వకేట్ సుబ్బారావు పంచకుట్ట పోలీసులను ఆశ్రయించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే శవం కూడా దక్కకుండా చేస్తానని మంగ్లీ బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో దాదాపు 150 మందిని మోసం చేశారని మంగ్లీ సోదరుడు కూడా ఈ కుట్రలో భాగమని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తనకు మంగ్లీ నుంచి ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదుతో మంగ్లీతో పాటు మంగ్లీ సోదరుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పంచకుట్ట పోలీసులు. సింగర్ మంగ్లీపై పంచకుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన దగ్గర నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసిందని అడ్వకేట్ సుబ్బారావు పంచకుట్ట పోలీసులను ఆశ్రయించాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. అరుణ్, సింగర్ మంగ్లీపై కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. బాధితుడి వర్షన్ ఏంటి? దీనిపై మంగ్లీ స్పందించారా? వరుసగా మంగ్లీని అయితే వివాదాలు అయితే చుట్టుముడుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కూడా మంగ్లీతో పాటు అతని సోదరుడు అదేవిధంగా మరో ముగ్గురు పైన కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైంది. అయితే ముఖ్యంగా ఫిర్యాదుదారు ఎవరైతే లాయర్ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం అయితే దాదాపు 4 రోజుల క్రితం హేమకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి వంటి ప్రముఖులు 10 మంది బాధితులు అయితే అడ్వకేట్ ను సంప్రదించారు. ముఖ్యంగా గోకుల్ నందన ఇన్ఫా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా మైక్రో ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి సింగర్ మంగ్లీతో పాటు అతని సోదరుడు మరొక 5 మంది కలిసి ఇట్లా దాదాపు 10 కోట్ల వరకు వారి వద్ద నుండి వసూలు చేశారు. అయితే ఆ వసూలు చేసిన వ్యవహారంలో కూడా ప్రధానంగా భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ తో పాటు మంగ్లీ ఆమె సోదరుడు శివ నలుగురు కలిసి దాదాపు 100 నుంచి 150 మందిని మోసం చేసి దాదాపు వారి వద్ద నుండి 10 కోట్ల వరకు కూడా వసూలు చేశారు. అయితే తిరిగి తక్కువ మొత్తం పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని వారు నమ్మించి వారి దగ్గర నుంచి దాదాపు 10 కోట్ల రూపాయలు కూడా వసూలు చేసినట్లయితే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వారు మంగ్లీని సంప్రదించినా కూడా వారి వద్ద నుండి ఎలాంటి డబ్బులకు తిరిగి ఇవ్వాలని కూడా చెప్పకపోవడంతో అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే ఆ బాధితులు ఉన్నారో వారందరూ కూడా అడ్వకేట్ సుబ్బారావుని కలవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సుబ్బారావు వారి తరఫున పోరాటం చేస్తూ మంగ్లీని సంప్రదించగా మంగ్లీ వాళ్ళని కూడా ఏదైతే బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పడంతో అడ్వకేట్ సుబ్బారావుని కూడా బెదిరింపులకు పాల్పడిందని కూడా అతను ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా మొత్తం దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అయితే అడ్వకేట్ సుబ్బారావు అయితే ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి కూడా మొత్తం కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు అయితే ప్రస్తుతానికి సంబంధించి ఒకవేళ తనని బెదిరించారని కూడా ఆరోపణలు రావడంతో మొత్తం ఈ కేసులో కూడా మంగ్లీతో పాటు అతని సోదరుడు అదేవిధంగా మరో ముగ్గురు పైన కూడా మొత్తం ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా ఈ కేసును అయితే విచారణ చేయనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా దర్యాప్తు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మాత్రం మంగ్లీ పైన కూడా కేసు నమోదైన నేపథ్యంలో ఇప్పటివరకు అయితే మంగ్లీ ఎలాంటి వివరణ అయితే ఇవ్వలేదు. మరి మంగ్లీ ఎలాంటి వివరణ ఇస్తుంది అనేది కూడా దీనిపైన కాస్త ఆసక్తి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీని ఘటనకు సంబంధించి కూడా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే 5 మంది పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారందరికీ కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నట్టు తెలుస్తుంది. వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత మాత్రం మరిన్ని వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం ఈ దాదాపు 100 నుంచి 150 మంది వరకు కూడా బాధితులు ఉన్నారని తెలిసిన నేపథ్యంలో కూడా ఈ కేసు కాస్త ప్రాధాన్యత సంతరించుకుని చెప్పుకోవచ్చు. అసలు మంగ్లీ ఎలాంటి వివరణ ఇస్తుంది అనేది కూడా కాస్త ఆసక్తిగా అయితే మాత్రం ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.